పెద్దన్న కవిత్వాన్ని పరిహసించిన రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణ కథ. ఒకనాటి కవి సమ్మేళనంలో రామకృష్ణుని అవమానించే ఉద్దేశంతో తాతాచార్యులు వారు పెద్దన్నని ఆకాశానికెత్తుతూ, ప్రభు, పెద్దన్నకి సరితూగగల కవి ఈ భూమండలంలోనే లేడు. ఈయన రచించిన మనుచరిత్రలోని ఈ పద్యాన్ని ఆస్వాదించండి. శ్రీ వెంకటగిరి వల్లభ సేవా పరతంత్ర హృదయ చిన్నమదేవి జీవిత నాయికా కవిత ప్రావీణ్య ఫణీష కృష్ణరాయ మహీష అని చదివి ఇంత గొప్పగా భక్తితో పద్యం రాయగలవాడు ఈ సభలో లేడుగాక లేడు. కొక్కురాయి పలుకులు రాస్తారు కొందరు, ఏం ప్రయోజనం అని హేళన చేశారు రామకృష్ణుడి వైపు చూస్తూ. అప్పుడు రామకృష్ణుడు లేచి, లచ్చిమగడ నీకు లక్ష నమస్కృతుల్, సీత మగడ నీకు సేవ చేతు, సత్యభామ మగడ సన్నుతించద నిన్ను, మిత్రవింద మగడ మేల సంగు, లక్షణకు మగండలాలింపరా నన్ను, నీల మగడ నాకు నీవె దిక్కు, జాంబవతికి మగడ జాలంబు సేయక, ఎల్లి మగడ నన్ను ఏలికొనరా అని పద్యం చెప్పాడు. వెంటనే తాతాచార్యులు వారు హేళనగా, ఇది భక్తి కవిత్వమా భర్త కవిత్వమా అన్నారు. రామకృష్ణుడు నవ్వి, రెండున్నూ గురుస్వామి, ఈ లోకంలో భార్య కంటే ఇష్టమైనది ఇంకొకటి లేదు. కనుకనే పెద్దన్నగారు చిన్నమ్మదేవిని జీవిత నాయకుని చేస్తే రాయలవారు పరమానంద భరితులయ్యారు. కానీ పెద్దన్నకేం ఆనందం కలుగుతుంది, మీకేం ఆనందం కలుగుతుంది, ఎవరికి ఆనందం కలుగుతుంది స్వామి? అదే లచ్చమగడంటే నారాయణుడికి, సీతమగడంటే రామచంద్రుడికి, సత్యభామ మగడంటే ఆ పరమాత్ముడికే కాదు, రాయలవారికి ఆనందం కలుగుతుంది. మీకు నాకు ఈ సభాసదులందరికీ కలిగే ఆనందం ఏపాటిదో పెద్దన్న వారే తెలుసుకోవాలి. కానీ దళసరి చర్మం గల గురుస్వాములకేం తెలుస్తుంది స్వామి అనేశాడు. అంతే, సభంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.